హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపల్చర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఏదైతే ఒప్పో రెనో 10X మొబైల్ ఉంది, ఈ మొబైల్ని అయితే రివ్యూ చేద్దాం. ఎందుకంటే ఈ మొబైల్ లాంచ్ చేసి ఆల్మోస్ట్ 6 months అయింది. ఇప్పుడు రివ్యూ ఏంటని అయితే మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ మొబైల్ రైట్ను మనం చూసుకున్నట్లయితే 23,000కి వస్తుంది. నేను ఎప్పుడైతే ఈ మొబైల్ని పర్చేస్ చేసినప్పుడు నాకు 40,000 రూపీస్ పడింది అనమాట. సో మీరు ప్రైస్ క్యాప్ చూసుకున్నట్లయితే చాలా హ్యూజ్ ప్రైస్ క్యాప్ ఉందన్నమాట. సో ఈ మొబైల్ని 23,000కి ఇప్పట్లో కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి తెలియాలంటే మీకు ఈ మొబైల్ యొక్క రివ్యూ, నా ఎక్స్పీరియన్స్, ఈ 6 months నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక ముందు రివ్యూలోకి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే డిజైన్ చూసుకోవచ్చు. డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దీనికంటే మీకు ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో గ్రీన్ కలర్ ఇంకా బాగుంటుంది. కాకపోతే అప్పుడు నాకు స్టాక్ అవైలబుల్ లేక నేను ఫస్ట్ సేల్లోనే ఈ మొబైల్ అనేది తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా అనేది మీకు పాపప్ కెమెరా ఉంటుంది అనమాట. షార్క్ ఫిన్ పాపప్ కెమెరా. సో మీకు డిస్ప్లే అనేది ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది అనమాట. మీకు డిస్ప్లే అంతా కూడా ఫుల్ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే మీకు 93% వరకు అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో వస్తుంది. అలానే మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఏదైతే మీకు ఫ్రేమ్ ఉందో చుట్టూ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ వచ్చేసి మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఒకటి కాననిపించింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో మీకు ఏదైతే ఈ వాల్యూమ్ బటన్ కానీ మీకు పవర్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు బాగా ఓపెన్ అవుతున్నాయి అనమాట. సో ఈ మొబైల్ అనే కాదు, నేను వేరే మొబైల్స్ కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్ దగ్గర. సో ఇవైతే మీకైతే స్టిఫ్గా ఉండే, ఇది ఒక్కటే, అంతకుమించి మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అలానే మీకు డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి 855 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి. ఆ ప్రాసెసర్ మనం చూసుకున్నట్లయితే మనకి అది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. 2019 మొత్తం మనకి 855 ప్రాసెసర్ తోటి మొబైల్స్ అయితే వచ్చాయన్నమాట. సో రైట్లో మనం చూసుకున్నట్లయితే 865తో వస్తున్నాయి. సో ఇక 855 గురించి మీకు తెలిసిందే, మీకు ఎక్కడ కూడా ల్యాగ్స్ గీక్స్ ఎటువంటి ఏమీ ఉండవు అనమాట. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఏదైతే ర్యామ్ మేనేజ్మెంట్ ఉందో ర్యామ్ మేనేజ్మెంట్ మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క యాప్ కూడా మీకైతే మెమరీలోంచి అయితే కిల్ చేయడం అటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఇప్పటివరకు అయితే ఫేస్ చేయలేదన్నమాట. అండ్ అలానే గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే గేమింగ్స్లో కూడా మీకు పబ్జీ లాంటి గేమ్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అలానే మీకు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరైతే చూడడానికి అయితే ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది మనకి ColorOS 7 మీద రన్ అవుతుందన్నమాట. బేసిక్ ఇప్పుడు ColorOS 7 అనేది అయితే అందరికైతే లేదన్నమాట. సో నేను ఆల్రెడీ బీటా ప్రోగ్రామ్లో అయితే ఉన్నారన్నమాట. Android 10 సపోర్ట్ తోటి మీకు ColorOS 7 తోటి అయితే వీళ్ళు బీటా ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. సో ఆ బీటా ప్రోగ్రాంలో నేనైతే పాల్గొన్నాను. సో రైట్ నో వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు మొబైల్ కొన్నా సరే మీకు ColorOS 6 అలానే మీకు Android 9 Pieతో వస్తుందన్నమాట. ఒకవేళ మీరు తీసుకున్నాక మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే బీటా ప్రోగ్రాంలో మీరు కూడా జాయిన్ అయినట్టయితే మీకు Android 10 అయితే వస్తుంది. నన్ను అడిగితే వద్దని చెప్తాను. ఎందుకంటే సో చాలా ల్యాక్స్ నేనైతే నోటీస్ చేశాను అనమాట. అంతకుముందు నేను అప్డేట్ చేయకముందుకి చేసిన తర్వాతకి డైలీ మీకు ఎన్నో నెంబర్ ఆఫ్ ల్యాక్స్ అయితే ఉంటాయి అనమాట. నన్ను అడిగితే బీటా ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయొద్దు, స్టేబుల్ అప్డేట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయమని అయితే చెప్తాను అనమాట. ఇక నెక్స్ట్ నాకు ఈ మొబైల్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అన్నమాట. మీరు డైలీగా మీరు మొబైల్ వాడుతున్నప్పుడు, కీబోర్డ్ వాడుతున్నప్పుడు కానీ మీకు ఏదైతే వైబ్రేషన్స్ వస్తాయి ఇందులో వాడిన వైబ్రేషన్ మోటార్ అనేది, సో మీకు బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఎటువంటి మొబైల్స్ కూడా అటువంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే మీకు ఇవ్వలేవు అనమాట. మీరు ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయో OnePlus కానీ లేదా Samsung S సిరీస్ కానీ ఇట్లాంటి మొబైల్స్లో ఏదైతే మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుందో చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇందులో బాగా నచ్చింది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఒకటి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుందన్నమాట. సో మీకు ఆ స్టీరియో ఎఫెక్ట్ కూడా చాలా మంచిగా పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు బేసిక్గా మనకి స్టీరియో స్పీకర్స్ అనేవి ఈ రోజులో వచ్చే మనకి లెఫ్ట్ అండ్ రైట్ డివైడ్ కానీ మీకు సౌండ్ కానీ చాలా తక్కువగా వస్తుందన్నమాట. బట్ నేను ఇందులో అయితే ఆ ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదన్నమాట. మీకు స్టీరియో స్పీకర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సో ఈవెన్ దో మీరు వాల్యూమ్ అనేది 100% వాల్యూమ్ పెట్టుకుని వినాల్సిన అవసరం కూడా లేదు. 80% వాల్యూమ్ పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఎక్కువ నా సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో సౌండ్ విషయంలో కానీ మీకు స్పీకర్స్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా అలానే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇయర్ పీస్ ఉంటుందో ఇయర్ పీస్ కూడా చాలా క్వాలిటీ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే కాల్స్ మాట్లాడుతుంటారో కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు ఇయర్ పీస్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఇందులో నాకు నచ్చిన ఫీచర్ వచ్చేసి మనకి ఎట్లా సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో అది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి ఇది 4065 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. చెప్పుకోవడానికి కొంచెం తక్కువ బ్యాటరీ
బ్యాటరీ అయినా సరే మీకు బ్యాటరీ బ్యాకప్ విషయాలు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా మీరు లైట్ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా 1.5 డే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ డైలీ ఒక 3-4 అవర్స్ మీరు గేమింగ్ ఆడతారు, అలానే మీకు నార్మల్ టైంలో మీరు మొబైల్ ఆడతారంటే మీకు ఈవినింగ్ వరకు కూడా 1 డే ఫుల్ ఛార్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా నచ్చింది ఇందులో ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అండ్ అలానే మీకు ఏదైతే ఛార్జింగ్ ఉందో మీకు ఇది 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే మీకు ఛార్జ్ అవుతుంది. సో బ్యాటరీ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేరు. ఇక నెక్స్ట్ మీరు ఇందులో చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఫిజికల్ నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే ఉండదు. మీకు ఏదైతే సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి మీకు ఇందులో సెట్టింగ్స్లో మీరు చూసుకున్నట్లయితే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుందన్నమాట. సో ఇనిషియల్గా మీరు చూసుకున్నట్లయితే కలర్ OS 6 నేను మొబైల్ కొన్నప్పుడైతే మనకి ఓన్లీ సింగిల్ క్లాక్ ఉండేది. ఇప్పుడు రైట్లో మనం చూసుకున్నట్లయితే మనకి మోర్ దాన్ 10 క్లాక్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కాబట్టి మనకి నోటిఫికేషన్ ఎల్ఈడి లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాల్ క్వాలిటీ అండ్ నెట్వర్క్ రిసెప్షన్ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదన్నమాట. సో నేను డ్యూయల్ సిమ్ వాడతాను. ఎవ్రీ టైం కూడా మీకు ఎప్పుడు కూడా కాల్స్ డ్రాప్ అవ్వడం కానీ మీకు ఇయర్ పీస్ క్వాలిటీ రాకపోవడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైతే ఇయర్ పీస్ ఉందో ఇయర్ పీస్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ అన్ని మొబైల్స్ ఉన్నట్టయితే ఉండదన్నమాట. సో మీకు ఏదైతే షార్క్ ఫిన్ కెమెరా ఉందో మీకు ఆ కెమెరాలో అయితే ఉంటుంది. సో దాని నుంచి ఒక హోల్ అయితే ఉంటుందన్నమాట. ఆ హోల్ నుంచి అయితే మీరు సౌండ్ అయితే వింటారు. సో ఏదైతే ఇయర్ పీస్ క్వాలిటీ ఉంటుందో మీకు ఇందాక నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది. కాల్ క్వాలిటీ కానీ నెట్వర్క్ రిసెప్షన్ కానీ మీకు ఫోన్స్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిన మెయిన్ ట్రంప్ కార్డ్ వచ్చేసి మనకి కెమెరా అనమాట. సో ఈ కెమెరా గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. సో వీళ్ళు కెమెరా సెటప్ కూడా చాలా మంచిగా చేశారు. ఎందుకంటే బేసిక్గా ఇంత పవర్ఫుల్ కెమెరాస్ వాడినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు రెడ్మీ మొబైల్స్ కానీ రియల్మీ మొబైల్స్ కానీ ఇటువంటి ఏ మొబైల్ చూసినా సరే మీకు అక్కడ పైకి కొంచెం బంప్ వస్తుందన్నమాట మీ కెమెరా చూసుకున్నట్లయితే. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే గ్లాస్ ఉందో గ్లాస్కి లోపడే ఉంటుందన్నమాట. సో మీకు ఏదైతే డిజైన్ తీసుకొచ్చారో కెమెరాస్ చాలా మంచి వెల్ మెయింటెడ్గా తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుందన్నమాట. అండ్ అలానే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. అలానే 13 మెగాపిక్సెల్ మీకు టెలిస్కోపిక్ లెన్స్తో వస్తుందన్నమాట. ఏదైతే ఈ లెన్స్ ఉందో మీకు ఇది మీరు చూడొచ్చు ఇక్కడ పెరిస్కోప్ లెన్స్తో వస్తుందన్నమాట. సో ఇదే మెయిన్ ఈ ఫోన్కి వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో ఈ కెమెరాని యూజ్ చేసి మనం 6x ఆప్టికల్ జూమ్ అలానే మనం 10x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు అనమాట. ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఇంకా 60x వరకు కూడా మీరైతే జూమ్ చేయొచ్చు అనమాట. సో ఈ మొబైల్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ కెమెరా అనమాట. సో అప్పట్లో ఆ టెక్నాలజీ లేదు. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ పాయింట్లో కానీ మనం ఫ్లాగ్షిప్లో చూసుకున్నట్లయితే ఒక హువాయ్ తప్ప ఏ మొబైల్స్ కూడా మనకి 6x ఆప్టికల్ జూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో నేను ఆ ఒక్క ఫీచర్ కోసం ఈ మొబైల్ని అయితే కొన్నాను. సో బట్ ఇన్ఫ్యాక్ట్ నేను కొన్నాక రియలైజ్ అయింది ఏంటంటే నేను కొన్నాక ఇప్పటివరకు కూడా నా రియల్ టైంలో ఇప్పటివరకు నేను ఒక 10 టైమ్స్ కూడా ఈ కెమెరాని అయితే యూజ్ చేసి ఉండను. సో దాన్ని కూడా బ్రెయిన్లో పెట్టుకుని అయితే కొనండి ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం. కాకపోతే ఒక మంచి కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక అలానే ఫ్రంట్ కెమెరా మనం చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుందన్నమాట. సో మీకు సెల్ఫీస్ కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి. ఓవరాల్గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కలర్ రిప్రొడక్షన్ కానీ మీకు పోర్ట్రైట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది. రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారనమాట. 2 days బ్యాక్ మీకు ఏదైతే బీటా వర్షన్ అప్డేట్ ఇచ్చారో ఆ అప్డేట్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండింటి వీడియోలు కూడా మీకు పోర్ట్రైట్ వీడియోస్ అంటే రియల్ టైం బొకే వీడియోస్ అయితే మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫీచర్ కూడా చాలా కూల్గా ఉంది. కాకపోతే రియల్ టైంలో మనం చూసుకున్నట్లయితే అంత యాక్యురేట్గా అయితే రావట్లేదు. ఫ్రంట్ కెమెరాలో అయితే చాలా బాగా వస్తుంది. బ్యాక్ కెమెరాలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంది. బట్ ఈవెన్ ఒక మంచి ఫీచర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక స్లో మోషన్స్ కానీ మీకు నైట్ మోడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. సో నన్ను అడిగితే 23,000కి మొబైల్ తీసుకోవచ్చు అంట. మీరు బేసిక్గా చూసుకున్నట్లయితే మీకు సేల్లో మీరు చూసుకున్నట్లయితే ఆఫర్ ప్రైస్ మీకు 25,000 వస్తుంది. ఒకవేళ మీరు SBI కార్డ్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇది 23,000 అరౌండ్ 23,000 కానీ 23,500కి అయితే వస్తుందన్నమాట. నన్ను అడిగితే ఆ ప్రైస్ పాయింట్లో ఇప్పటికి కూడా ఈ మొబైల్ మంచి మొబైల్ అని చెప్తాను. ఇప్పటికి కూడా ఈ మొబైల్ని అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక ఈ మొబైల్ గురించి మీకు మొత్తం అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అక్కడ నుంచి నేనైతే ఆన్సర్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి అనమాట. ఎందుకంటే నేను చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఇక అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. బై బై. జై హింద్.